హలో డియర్ నర్సింగ్ ఆస్పిరెంట్స్, హౌ యూ ఆల్? సో ఇప్పుడైతే మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ని అయితే డిస్కస్ చేసుకుందాం. మీకు ఆల్రెడీ తెలుసు, జిఎన్ఎం కోర్స్కి సంబంధించి అడ్మిషన్స్ అంటే 2025 టు 2026కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా మన ఏపీలో. ఈ వీడియోలో నేను మీకోసం కంప్లీట్ డీటెయిల్స్తో అయితే వచ్చేసాను. లైక్ జిఎన్ఎం అంటే ఏంటి, కోర్స్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ, అప్లికేషన్ ప్రాసెస్, రిజర్వేషన్, సీట్స్, ఇంపార్టెంట్ డేట్స్ అండ్ లాస్ట్ బట్ నాట్ లెస్ ఫర్దర్ కెరీర్ ఆపర్చునిటీస్ని కూడా ఇంక్లూడ్ చేసి ఎవ్రీథింగ్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తెలుసు కదా, వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. అంతకంటే ముందు ఆల్ యూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్సింగ్ ట్యుటోరియల్స్. ఆల్రెడీ మనమైతే ఇంట్రోలో డిస్కస్ చేసుకున్నాం కదా, అసలు ఈ వీడియోలో ఏమి ఉండబోతుంది, నేనేం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పి. సో దానికి తగ్గట్టుగానే 1 by 1 అయితే చూద్దాం పదండి. నెంబర్ 1, లెట్ us see about జిఎన్ఎం. జిఎన్ఎం వచ్చేసరికి ఫుల్ ఫామ్ ఏంటంటే జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ. ఇంకెవరికైనా తెలియదు అని అనుకుంటే తెలుస్తుంది అని చెప్పి నేను ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓకే, డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ చూస్తే నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు కదా. ఈ కోర్స్ 3 years ఉంటుంది, అలాంగ్ విత్ 6 months ఆఫ్ ఇంటర్న్షిప్. అలా మనకి టోటల్ 3.5 years అయితే ఉంటుంది ఈ కోర్స్ కంప్లీట్ అవ్వడానికి డ్యూరేషన్. And in this course, you can learn about patient care, hospital duties, maternal and child health, first aid, community health, emergency services, etc. వీటన్నిటిని కూడా ప్రాక్టికల్ ప్లస్ థియరిటికల్గా అయితే మీకు నేర్పిస్తారు అండ్ మీరు నేర్చుకుంటారు కూడా. ఆఫ్టర్ మీరు వన్స్ ఈ జిఎన్ఎం ఫినిష్ చేశారు అని అంటే ఆర్ఎన్ అండ్ ఆర్ఎంగా అయితే ఆంధ్రప్రదేశ్ నర్సెస్ అండ్ మిడ్వైఫరీ కౌన్సిల్లో అయితే రిజిస్టర్ అవ్వచ్చు. ఆర్ఎన్ అండ్ ఆర్ఎం అంటే రిజిస్టర్డ్ నర్స్ అండ్ రిజిస్టర్డ్ మిడ్వైఫ్. ఈ రిజిస్టర్డ్ నర్స్ అండ్ రిజిస్టర్డ్ మిడ్వైఫ్గా మన ఏపీ నర్సెస్ అండ్ మిడ్వైఫరీ కౌన్సిల్లో అయితే రిజిస్టర్ అవుతారు. స్కోప్ వచ్చేసరికి చెప్పాల్సిన అవసరమే లేదు. నర్సింగ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ డిమాండింగ్ కోర్స్ కదా, దానికి తగ్గట్టుగానే మనకి చాలా బ్రాడ్ స్కోప్ అయితే ఉంది. మీరు కావాలి అని అనుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, పిహెచ్సిస్ ఇలా ఎక్కడైనా కూడా జాబ్ చేయొచ్చు. నర్సింగ్లో మీరు హైయర్ స్టడీస్ చేయాలి లేదా అబ్రాడ్లో సెటిల్ అవ్వాలి అని అనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఛాన్స్ అయితే ఉంది, అదే పోస్ట్ బేసిక్ బిఎస్సీ నర్సింగ్. ఆల్రెడీ తెలుసు, ప్రీవియస్గా ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది కదా పోస్ట్ బేసిక్ బిఎస్సీ నర్సింగ్ గురించి. అదే మీకున్న గోల్డెన్ ఆపర్చునిటీ. చెప్పినట్టుగా అబ్రాడ్లో సెటిల్ అవ్వాలి లేదా ట్యూటర్ ఆర్ రీసెర్చ్ సెంటర్స్లో వర్క్ చేయాలి అని అనుకుంటే ఈ పోస్ట్ బేసిక్ బిఎస్సీ నర్సింగ్ అయితే కంప్లీట్ చేసి మీరు హ్యాపీగా అయితే వెళ్ళొచ్చు. అండ్ పోస్ట్ బేసిక్ కంప్లీట్ చేసిన వాళ్ళని పిఎస్సీ నర్సింగ్తో అయితే ఈక్వల్ చేస్తారు. క్లియర్ కదా, అసలు జిఎన్ఎం అంటే ఏంటి, దీని యొక్క కోర్స్ డ్యూరేషన్ ఏ విధంగా ఉంటుంది, ఫ్యూచర్ స్కోప్ అనేది. నెక్స్ట్ సి నెంబర్ 2లో మనం అఫీషియల్ నోటిఫికేషన్లో ఉన్న మెయిన్ పాయింట్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. నోటిఫికేషన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వాళ్ళైతే అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనం చూడాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసరికి ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 4/9/2025. అంటే ఇప్పటికి రిలీజ్ అయ్యి 4 days అయింది. సో ఆల్మోస్ట్ 4 days అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు తెలుసో లేదో కానీ జిఎన్ఎం వచ్చేసరికి స్కూల్ ఆఫ్ నర్సింగ్ అని ఉంటుంది, బిఎస్సీ నర్సింగ్ అయితే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అని వస్తుంది. అందుకే మనకి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ అని అయితే మెన్షన్ చేయడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్స్కి అప్లై చేయాలి అని అనుకుంటే 22/9/2025 5 PM అయితే ఎండ్ అయిపోతుంది అప్లికేషన్ టైమ్. మీరు కనుక ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న కన్వీనియర్ కోటా సీట్స్కి అప్లై చేయాలి అని అనుకుంటే అది కూడా 22/9/2025 అంటే ఈ మంత్ 22తో అయితే మీకు అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది, అది కూడా 5 PMతో. నెక్స్ట్ ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న మేనేజ్మెంట్ కోటాకి అయితే 23 వరకు టైం ఇచ్చారు, అంటే 1 day ఎక్స్ట్రా ఇచ్చారు. నెక్స్ట్ డే 5 PM వరకు, అంటే 23/9/2025 5 PM వరకు అయితే మీకు ఛాన్స్ ఉంటుంది. కంప్లీట్గా సెలక్షన్ ప్రాసెస్ అనేది 29/9/2025 ఈ మంత్ 29తో అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు క్లాసెస్ స్టార్ట్ అయ్యే డేట్ కూడా ఇచ్చేసారు, 3/10/2025. అక్టోబర్ 3 నుంచి అయితే మీకు క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ మనం ఇక్కడ చూస్తే త్రూ దిస్ నోటిఫికేషన్ బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న నర్సింగ్ సీట్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోతాయి. ఆర్ యు ఆల్ క్లియర్ కదా? నెక్స్ట్ నెంబర్ 3, ఎలిజిబిలిటీలో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10+2 విత్ ఇంగ్లీష్ మీడియం 40% మార్క్స్తో అయితే ఉండాలి ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి.
ఆర్ మీరు గనుక వొకేషనల్ ఇంటర్మీడియేట్ అంటే ఏఎన్ఎం ఆర్ ఎంపీహెచ్డబ్ల్యూ రెండిట్లో ఏదైనా కంప్లీట్ చేసి విత్ 40% మార్క్స్ అయితే ఉంటే మీరు ఈ జేఎన్ఎం కోర్స్కి ఎలిజిబుల్. ఏజ్ లిమిట్ అయితే ఏం లేదు, మినిమం 17 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం అయితే నో లిమిట్. అదర్ క్రైటీరియా వచ్చేసరికి క్యాండిడేట్స్ మస్ట్ బి మెడికల్లీ ఫిట్ అండ్ ఫారినర్స్ ఎవరైనా ఉన్నారు అని అనుకుంటే వాళ్ళకి స్పెషల్ ఈక్వలెన్సీ సర్టిఫికెట్ అనేది అవసరం. మోస్ట్లీ అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు, మోస్ట్లీ కాదు అసలు ఉండరు. జస్ట్ ఇక్కడ నోటిఫికేషన్ వైజ్ మనం చూసుకుంటే వాళ్ళు ఇది మెన్షన్ చేశారు. ఇఫ్ ఉంటే గనక వాళ్ళు స్పెషల్ ఈక్వలెన్సీ సర్టిఫికెట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అప్లికేషన్ ప్రాసెస్, ఏ విధంగా మనం అప్లై చేయాలి అని చెప్పి నోటిఫికేషన్లో అయితే క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ని అయితే ఇవ్వడం జరిగింది. స్టెప్ 1 ప్రకారం మీరు రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఫస్ట్ పే చేయాలి. ఇక్కడ సిఎఫ్ఎంఎస్ అని వెబ్సైట్ ఇచ్చారు కదా, ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫీ ఇక్కడ మెన్షన్ చేశారు కదా 500 రూపీస్ అని, సో 500 రూపీస్ చలాన్ అయితే పే చేయాలి. స్టెప్ 2లో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, డిఎంఈ అఫీషియల్ వెబ్సైట్ అని ఇక్కడ లింక్ ఇచ్చారు కదా, ఆ లింక్ని ఓపెన్ చేసి మ్యాండేటరీ అని ఉన్న ఫీల్డ్ని అయితే ప్రతి దాన్ని యాజ్ పర్ నోటిఫికేషన్ మీరైతే ఫిల్ చేయాలి. ముందుగానే చెప్తున్నా, తర్వాత ప్రొవిజనల్ లిస్ట్ రిలీజ్ అవ్వడము, మనం ఏదో కరెక్షన్స్ పెట్టుకోవడము ఇటువంటివి ఏమీ యాక్సెప్ట్ చేయరు. కాబట్టి అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేస్తూ ఉన్నప్పుడు మీరు చాలా కేర్ఫుల్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా అయితే ఇవ్వండి. స్టెప్ 3లో వచ్చేసరికి ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేసి ఎట్ లాస్ట్ మనకి అక్నాలెడ్జ్మెంట్ అయితే వస్తుంది కదా, ఆ అక్నాలెడ్జ్మెంట్ని డౌన్లోడ్ అండ్ ప్రింట్అవుట్ తీసుకుని 22/9/2025 బిఫోర్ 5 PM యాజ్ పర్ నోటిఫికేషన్ డిస్ట్రిక్ట్ వైజ్ అప్లికేషన్ ఫామ్ని ఎక్కడ సబ్మిట్ చేయాలి అని చెప్పి లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్ని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు కదా, ఆ సర్టెన్ హాస్పిటల్స్లో మనమైతే ఈ అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వన్ మోర్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, లోకల్ క్యాండిడేట్స్ మీరు అప్లై చేస్తూ ఉన్నప్పుడు మీ డిస్ట్రిక్ట్ని క్లియర్గా మెన్షన్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మిస్టేక్స్ ఏం చేయొద్దు, మీ డిస్ట్రిక్ట్ని మెన్షన్ చేసి మ్యాండేటరీ అని ఉన్న కాలమ్స్ అన్నిటినీ కేర్ఫుల్గా చూసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ ఇవ్వండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్. సెలక్షన్ ప్రాసెస్ అనేది ప్యూర్లీ మెరిట్ బేస్డ్ మీదే ఉంటుంది. అంటే ఇంటర్లో మీరు స్కోర్ చేసిన మార్క్స్ని బేస్ చేసుకుని మీకైతే అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దట్ టు సింగిల్ అటెంప్ట్లో ఎవరైతే క్లియర్ చేసిన వాళ్ళు ఉంటారో ఆ క్యాండిడేట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఎస్సీకి 15%, ఎస్టీకి 6% అండ్ బీసీ క్యాండిడేట్స్కి 25% వరకు అయితే రిజర్వేషన్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ డిసేబిలిటీ పర్సన్స్కి అయితే 3% వరకు అయితే రిజర్వేషన్ ఉంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, సెలెక్షన్ ప్రాసెస్లో 85% ఆఫ్ సీట్స్ ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఆ డిస్టిక్కి సంబంధించి లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిజర్వ్ చేయడం అయితే జరుగుతుంది. సో ప్రీవియస్గా అప్లికేషన్ ప్రాసెస్ చెప్తున్నప్పుడు చెప్పాను కదా, అప్లికేషన్ ఫామ్ అనేది కేర్ఫుల్గా అయితే ఫిల్ చేయండి అండ్ మీ డిస్ట్రిక్ట్ని క్లియర్గా మెన్షన్ చేయండి. సో దట్ మీకు దగ్గరలో ఉన్న నర్సింగ్ స్కూల్స్ ఏమైతే జిఎన్ఎం కోర్స్ని ఆఫర్ చేస్తున్నారో వాళ్ళు ఆ స్కూల్స్లో మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ మై డియర్స్. That's all for today's video. If you have any doubts other than this, please do comments in comment box. Notification link ni kuda nenu description lo mention chestanu. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంది లేదు వేరే ఏమైనా కోర్స్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే నాకైతే కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నర్సింగ్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మోర్ ఇంపార్టెంట్లీ, ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, ప్లీజ్ డూ లైక్. If you are new to channel, please do subscribe. All the best my dears. Have a nice day.